మీరు ఇలాంటి సాంగ్‌ని కంప్లీట్‌గా ఈ విధంగా ఎలా మార్చుకోవచ్చు? సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒరిజినల్ మ్యూజిక్ ఇలా ఉంటుంది. కానీ దాన్ని నేను కరెక్ట్ సాంగ్ రూపంలో మీకు కంప్లీట్‌గా మార్చానండి. ఏ విధంగా మనం మార్చుకోవచ్చు? ఆహ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మన యూట్యూబ్‌లో చాలామంది డాన్స్ వీడియో అప్‌లోడ్ చేస్తారు. దానికి కరెక్ట్ కంపారిజన్‌లో వీడియో అప్‌లోడ్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో, అది ఏ విధంగా మనం చేయొచ్చు? సో, దానికి ఎలాంటి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో, దానికోసం ఇక్కడ మీకో వీడియో చెప్తున్నా అండి. ఏంటంటే, ఇప్పుడు నేనొక డీ ఫర్ డాన్స్ అండి. ఇది మీకు బాచుపల్ లొకేషన్ ఉంది డాన్స్ స్కూల్ అనేది. ఈ స్కూల్‌లో ఎలాంటి వీడియోస్ అయినా మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు మీకేమేమి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే సాంగ్ అప్‌లోడ్ చేస్తున్నారో, దాని ఒరిజినల్ సాంగ్ ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. సో, డౌన్‌లోడ్ చేసుకొని మీకు చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మీరు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు క్యాన్వాలో మీకు వీడియో ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ మీకు ఆప్షన్ ఉండేది వీడియో ఆప్షన్. వీడియోలో మీరు యూట్యూబ్ షార్ట్ తీసుకోండి. యూట్యూబ్ షార్ట్ తీసుకున్న తర్వాత మనకిక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఎలిమెంట్‌లో ఆప్షన్‌లో ఏదైతే మనం ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్ తీసుకొని ఇక ఎలిమెంట్‌లో మనకు గ్రిడ్ ఆప్షన్ ఉంటుంది. గ్రిడ్‌లో డ్యూయల్ గ్రిడ్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ సాంగ్ ప్లస్ ఇప్పుడు చేసిన డాన్స్ మొత్తం డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా మీరు డ్రాగ్ చేస్తే మీకు ఆ సాంగ్ ఇక్కడ అయిపోతుంది. సో ఇట్లా మనకు అయిపోతుంది. అయిపోయాక ఏదైతే ఒరిజినల్ మనకు సాంగ్ ఉందో దానికి వాల్యూమ్ని మీరు ఇక్కడ మ్యూట్ చేసేసేయండి. సో ఒరిజినల్ మ్యూట్ తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చామంటే మనకు లోగో కానీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకొని మన లొకేషన్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ ప్రకారంగా డ్యాన్స్ పెట్టుకొని ఈ వీడియోని మనము 4Kలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ 4Kలో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనము పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆప్షన్ పోస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ ఆప్షన్ పోస్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే వీడియో మనము పోస్ట్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి పోస్ట్ చేయొచ్చు. దానికి ప్రాపర్ కంటెంట్ మనము చార్ట్ జీపీని తీసుకోవాలి. పోస్ట్ చేసిన తర్వాత దీనికి మనకున్న ఆప్షన్ వచ్చి ఫేస్బుక్ బిజినెస్ షూట్. ఒకేసారి ఫేస్బుక్ మన ఇన్స్టాగ్రామ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రీల్ తీసుకోవాలండి. రీల్లో మనకు చాలా పేజెస్ ఉంటాయి. దీంట్లో డీ ఫర్ డాన్స్ అనే పేజ్ మనం తీసుకోవాలి. ఆ పేజ్ తీసుకొని మనం పోస్ట్ చేసుకోవాలి. సో డిఫరెన్స్ పే వచ్చాక ఇక్కడ కంటెంట్ అప్లోడ్ చేసి మీరు ఏదైతే వీడియో డౌన్లోడ్ చేస్తున్నారో అది 4Kలో అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం 4Kలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మనం ప్లే చేసుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు ఈ సాంగ్ మనం యూజ్ చేస్తాం కదా, ఈ సాంగ్ కూడా మనం మార్చుకోవచ్చు అంటే హ్యాపీగా మార్చుకోవచ్చు అండి. మీరు ఇట్లా క్లిక్ చేయగానే మీకు ఎక్స్ట్రా ఆడియో కూడా వస్తుంది. అప్పుడు ఏ సాంగ్ ఏ లిమిట్లో మీరు పెట్టుకోవాలనుకుంటే ఆ లిమిట్లో మీరు సాంగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీ ఫర్ డ్యాన్స్కి నేను యూజ్ చేసే ఆప్షన్ వచ్చి ఇలా తీసుకొని ఏ లొకేషన్ అయితే నేను ఉందో ఆ లొకేషన్ పెట్టుకొని ఎక్కడైతే నాకు లొకేషన్ ఉందో ఆ లొకేషన్ లింక్ ఇక్కడ ఇస్తున్నానండి. లింక్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది రివ్యూ లింక్. లాస్ట్ రివ్యూ లింక్లో రివ్యూ ఇస్తే మీకు లొకేషన్ వస్తుంది. అయిపోయాక ఇది మనకు ఫేస్బుక్ మాత్రం లింక్ ఎనేబుల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు కాపీ చేస్తే అవుతుంది. సో వీడియో సాంగ్ డౌన్లోడ్ అయితే చూసుకోవాలి. అయిపోయింది. ఇక్కడ వచ్చి రీల్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మనం సాంగ్ చేసామో అక్కడికి వెళ్ళి సాంగ్ కాపీ చేసుకొని ఇక్కడ ప్లే చేసుకొని ఇంకో విషయం ఏంటంటే మనం అప్లోడ్ చేసినప్పుడు మన మ్యూజిక్ వస్తుందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకుంటే ఏదైనా అప్లోడ్ చేసామంటే మాత్రం అది మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో కంపల్సరీ చూసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఏదైతే మీరు కవర్ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కవర్ ఇమేజ్ హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చండి. ఏదైతే మీ ఇక్కడ ఉందో కవర్ ఇమేజ్ హ్యాపీగా పెట్టుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో పోస్ట్ చేశాక మనకి ఏదైతే ఆప్షన్ ఉందో అది కాపరేట్ ఉందో మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అవపడుతుంది కదా, ఇది కాపరేట్ ఉంటే మాత్రం మీకు వీడియో అనేది వేరే కంట్రీస్కి ప్లే అవ్వదు. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కరెక్ట్ చెక్ చేసుకొని కాపరేట్ చెక్ చేసుకున్న తర్వాతనే మన వీడియో అప్లోడ్ చేసుకోవాలి. ఎలాంటి మ్యూజిక్ పెట్టినా కానీ కాపరేట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. మనం ఏదైతే మ్యూజిక్ పెడుతున్నామో అది. ఇంకో విషయం ఏంటంటే వీడియో చేసేటప్పుడు
ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంకా మీరు డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు టాప్ వీడియో ఉంది. ఏదైతే మీకు వీడియో ఉందో ఆ వీడియోని మీకు ఎక్కడైతే ఆప్షన్స్ వస్తాయో అక్కడికి మీరు మార్చుకోవచ్చు అన్నట్టు. సో ఇది నేను ఇప్పుడు ఇలా మార్చాను. ఈ వీడియోని మనము ప్లే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏదంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యువర్ రీల్ విల్ బి సేవ్ టు పబ్లిష్. ఇక ఇచ్చాను, క్లిక్ ఫర్ నెక్స్ట్. ఇదిలో మనం మ్యూజిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్. అలాగే ఫేస్బుక్ స్టోరీ కూడా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా మనము క్లిక్ ఫర్ షేర్. ఇక్కడ ఒకటి ఏంటంటే ప్లేలిస్ట్ ఉంటుందండి. డీ ఫర్ డాన్స్, డాన్స్ స్కూల్ ఇన్ బాచ్పల్లి. ఎవరైనా కనుక ఇలా మనం సెర్చ్ చేసినప్పుడు, డాన్స్ స్కూల్ ఇన్ బాచ్పల్లి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. సో దీన్ని మనము ప్లేలిస్ట్లో పెట్టుకోవాలండి కంపల్సరీ. ఎవరైనా మనకు క్లిక్ చేసినప్పుడు డాన్స్ ఇన్ బాచ్పల్లి వస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే ఏదైతే మీకు డీ ఫర్ డాన్స్ అకాడమీ ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది సో యాడ్ చేసుకొని మనము క్రియేట్ చేసిన వెంటనే అక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోతుంది, క్యాప్షన్ క్రియేట్ అవుతుంది, రీఎంఐ క్రియేట్ అవుతుంది, రీల్ మిక్సింగ్ క్రియేట్ అవుతుంది. క్లిక్ ఫర్ షేర్. సో ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది ఫేస్బుక్ స్టోరీకి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మూడింటికి మీకు అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మన వీడియోని థ్రెడ్స్కి కానివ్వండి, మన ట్విట్టర్ ఎక్కడికైనా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా మ్యూజిక్ని మనం మార్చుకోవచ్చు. సింపుల్ అండి. మీరు ఈ మ్యూజిక్ మనం మ్యూట్ చేయలేదు. ఏదైతే ఒరిజినల్ వీడియో ఆ వీడియోకు ఉన్న మ్యూజిక్ మాత్రమే ఎడిట్లో మనం మ్యూట్ చేసాం. కానీ ఇక్కడ మీకు నాయిస్ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది. అంటే వాయిస్ ఎన్హాన్స్మెంట్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నాయంటే, సాంగ్ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నేను ఎనేబుల్ చేయలేదు. సో ఇలాగా మనము ఏ వీడియో అయితే ఆ వీడియో మనకు నచ్చిన విధంగా మ్యూట్ చేసుకొని మనం ఇక్కడ సాంగ్ ప్లే చేసుకోవచ్చు అండి. సో కంప్లీట్గా ఇక్కడ సాంగ్ ఉంటుంది. ఇది మనము ఇక్కడ కంప్లీట్గా ప్లే చేసాం. ఇది లెస్ దెన్ 1 మినిట్, లెస్ దెన్ 2 మినిట్స్ మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీన్ని మనము జనాలు రీచ్ చేసే విధంగా యాడ్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఏదైనా మీకు కావాలనుకుంటే మన ఛానల్ సంప్రదించండి. మీకు డెఫినెట్గా మీకు నేను సహాయం చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.